పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. హిట్ మూవీ దీనికి సంబంధించిన రివ్యూ మీతోని షేర్ చేసుకుందామని వీడియో చూస్తూ ఉన్నాను. హీరో నాని, ఇంకా ఎవరైతే ఉన్నారో శ్రీనిధి, వీళ్ళను బాలీవుడ్ నటుని పెట్టారు. ఇంకా కోమలి ప్రసాద్, వీళ్ళతోని ఈ సినిమా చేశారు. ఇంకా మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సినిమాలు రకరకాల, మనం సాంఘిక సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, కామెడీ చిత్రాలు, ఇవన్నీ రకరకాలుగా చూస్తుంటాం. సో ఇది డిఫరెంట్ మూవీగా మనం చెప్పొచ్చు. సహజ నటుడు నాని ఎవరైతే ఉన్నారో మాస్ క్యారెక్టర్ చేశాడు. సో చివరిలో కార్తీక్ కూడా కనిపిస్తాడు క్లైమాక్స్లో, హీరో కార్తీక్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉండడానికి ఆస్కారం కూడా ఉన్నది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంత సైకోలు అంటే అది వేరు, ఉపేంద్ర తీస్తాడు అది వేరే, అది ఒక సైకో సినిమాల తరహా ఉంటుంది. కానీ ఇది ఒక ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా మనకి లిమిటెడ్ టైమ్సే మనకి స్క్రీన్ మీద హీరో నాని లిమిటెడ్ టైమ్సే మనకి పోలీస్ డ్రెస్లో కనిపిస్తాడు. ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో సమాజంలో, దేశంలో శాంతి భద్రతలకు సంబంధించి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో, సమాజానికి నష్టం చేసేటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, యాంటీ ఎలిమెంట్స్ చేసేటువంటి వ్యక్తులు, గ్యాంగుల్ని టార్గెట్ చేస్తూ ఒక ఆపరేషన్ ఉంటుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి నాని కాశ్మీర్లో కూడా అది చేస్తాడు. దాని తర్వాత మిగతా ప్రాంతాలకి వస్తుంటాడు. సో ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా రాజస్థాన్, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా రాష్ట్రాలు జర్నీ చేసినట్టుగా జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా రాజస్థాన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వీటికి సంబంధించి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బేస్డ్గా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కల్లోలాలకు సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి మనం వచ్చినప్పుడు రొమాన్స్, రొమాన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. సో పెళ్ళిగా నేను స్టార్ట్ చేస్తూనే చేస్తాను. హీరో హీరోయిన్ ఇంటరాక్షన్ అది మధ్యలోనే స్టార్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్తాను. వాళ్ళు క్యాజువల్గా ఒక క్యాఫ్లో, క్యాంటీన్లో, ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. దాని సారాంశం ఏందయ్యా అంటే, వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, ఎందుకు మీకు ఇంతకాలం పెళ్ళి లేట్ అయిందంటే ఆ ప్రశ్న మళ్ళీ అడగొద్దు అంటాడు హీరో. వై బికాస్ అంటే మీన్స్ 25 ఏళ్ళు వచ్చిందాక ఉద్యోగం అని అడావుడు చేస్తుంటారు. ఇలా ఉద్యోగం రాకపోతే కొత్త ప్రాజెక్ట్ నేర్చుకొని అంటారు. కొత్త ప్రాజెక్ట్ చేసుకునేసరికి 30 దాటేది. 30 వచ్చేసరికి మళ్ళీ జాబు వంటింగ్ చేస్తూ ఉంటాం. సో మరింక కొత్త ప్రాజెక్ట్ నేర్చుకో, ఇంకా మరింత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా ఉండదు అంటే ఈ పాటికి 40 కొట్టేస్తుంది. సో ఇట్లా మగాళ్ళ జీవితాలకు సంబంధించి మంచి కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలని అది చూడనలివి కాదు, చెప్పాల్సిందే. అదే చెప్పనలివి కాదు, చూడాల్సిందే. చెప్తే తీరదు, ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఆపరేషన్కి సంబంధించి హీరో ఒక అండర్ కవర్ ఆఫీసర్గా, ఇందులో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్గా మనకి ఇందులో హీరో నాని కనిపిస్తూ ఉంటాడు. సో హీరోయిన్ తనని ఫాలోఅప్ చేసే ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. సో అర్జున్ సర్కార్ వాళ్ళ తాతగారు కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ వారసుడిగా తను వస్తాడు. సో దేశంలో ఎక్కడ అల్లకొల్లాలు జరిగినా, సంఘటనలు జరిగినా అండర్ కవర్ ఆపరేషన్గా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా రాజస్థాన్, కాశ్మీర్ బేస్డ్గా చూపించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో వరుస హత్యలు, ఈ సినిమాకి సంబంధించి వరుస హత్యలు జరుగుతూ ఉంటుంటాయి. వరుస హత్యలు అంటే ఒక కిల్లర్ గ్యాంగ్, దండుపాళ్యం గ్యాంగ్ లాగా వాళ్ళు ఎడిపోతే అక్కడ జరుగుతుందా అంటే ఒకే రోజు డిఫరెంట్ ప్రాంతాల్లో జరుగుతుంది. సో సిటీకే క్యాప్చర్, ట్రావెల్, అట్లా అంటే మర్డర్ ప్లాన్స్కి సంబంధించినటువంటి పేరుతోని వాళ్ళు కోడ్ భాష పెట్టుకుంటారు. సో జనరల్గా మనకి వెబ్సైట్స్ మనకి కనిపిస్తాయి. మనం చూసే యూట్యూబ్ కానివ్వండి, మనం చూసే ఫేస్బుక్ కానివ్వండి, మనం చూసే వాట్సాప్లు, టెలిగ్రామ్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవి యాప్స్ అనుకున్నాం. ఈ యాప్స్కి సంబంధించి సో సోదరులారా, సోదరీమణులారా, సో అండర్ కవర్ ఆఫీసర్గా తను ఈ సినిమాలో జీవిస్తుంటాడు. ఈ వరుస హత్యలకి ఒకే చోట జరుగుతాం అంటే ఒక రాష్ట్రంలో జరుగుతాయి, అదే రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో కూడా అదే సేమ్ డే జరుగుతూ ఉంటుంటాయి. ఇది అంతు చిక్కదు. దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పినట్టుగా అనేక యాప్స్ ఉన్నాయని చెప్పాము. మనకి తెలిసినటువంటి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇలాంటి వాట్సాప్ లాంటి. సో ఈ ఏదైతే ఉన్నదో ఈ యాప్స్, రకరకాల యాప్స్, దేశవ్యాప్తంగా టన్నుల కొద్ది యాప్స్ ఉన్నాయి. అయితే ఈ అండర్ కవర్ ఆపరేషన్ హీరో ఇంట్రాగేషన్ చేసినప్పుడు, దాన్ని దర్యాప్తు చేసినప్పుడు దానికి అండర్ కవర్ ఆపరేషన్గా వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్, బ్రిలియంట్, డైనమిక్, డేరింగ్, డాషింగ్గా కనిపిస్తాడు మనకి ఇందులో హీరో. సో హీరోకి 5/5 మార్క్స్ వేయచ్చు, అంత పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాడు. జనరల్గా బాలీవుడ్ సినిమాలకు తీసిపోకుండా ఈ సినిమా ఉన్నది. సో ఆ విధంగా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. సో ఎందుకంటే
జనరల్గా హీరోలు కొంతమంది హీరోలకు సంబంధించి హీరోని కొడుతుంటాడు, ఒక దెబ్బ హీరోకి తగలదు. కానీ ఇందులో కత్తిపోట్లు కూడా గురవుతుంటాడు. ఆ క్యారెక్టర్ యొక్క గొప్పతనం అది, హీరో క్యారెక్టర్ యొక్క గొప్పతనం అది. చావుల దాకా వెళ్తుంటాడు, అసలు చనిపోయేవాడు బతుకుతూ ఉంటుంటాడు. ఇట్లా సినిమాలో 2-3 సార్లు జరుగుతుంది. సో అంత పవర్ఫుల్గా వెళ్తుంటాడు. సో దేశ నిర్మాణం కోసం తను చేసే పోరాటం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది, ఉద్వేగానికి గురి చేస్తుంది, భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఆ విధంగా మనుషుల్ని చాలా కుర్చీలో కూర్చొనేది ముఖ్యంగా ప్రేక్షకుల్ని. సో ఆ విధంగా ఉంటుంది. అనేక కంప్లైంట్స్ వచ్చినప్పుడు తన అండర్ కవర్ ఆపరేషన్గా వెళుతూ ఆ సమస్యలు పరిష్కరించి వస్తూ ఉంటాడు. కశ్మీర్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ముఖ్యంగా రాజస్థాన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వస్తాడు. ఈ ప్రాంతాలను బేస్ చేసుకొని ఆ విధంగా పరిష్కారం చేసుకుంటూ పోతాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ తను ట్రైనింగ్ ఇచ్చే టైంలో, అంటే ఒక వైజాగ్లో వెళుతుంటే వాళ్ళ అక్కనే టీచ్ చేసినటువంటి వాడిని గుంజి కొడతాడు. అట్లా హీరో నాకు పరిచయం అని చెప్పేసి హీరోయిన్ లవ్ స్టోరీలో చర్చించుకుంటారు. సో హీరోయిన్లకు సంబంధించి మంచి మసాలా ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, పాటలు ఉంటాయి. కానీ సినిమా అంతా కూడా యాక్షన్ సన్నివేశాలతో చాలా సీరియస్గా సాగుతూ ఉంటుంటుంది. కొంతమంది మరణాలు జరుగుతుంటాయి దేశవ్యాప్తంగా, ఒకటి కాదు, ఇద్దరు కాదు. మళ్ళీ లింక్ ఉన్నట్టు కూడా లేదు. వాళ్ళు ఒక డార్క్ వెబ్సైట్ని చేసుకొని అది అందులోకి ఎంటర్ కావాలంటే జనరల్గా మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా రిక్వెస్ట్ జాయినింగ్ అంటుంటారు. వాళ్ళు ఇష్టమైతే అందులో జాయిన్ ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళు తెలిసిన వాళ్ళు దాన్ని పరిశీలించి ఎన్ని రోజులు వెయిట్ చేశారు, వాళ్ళు ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటారు. సో సహజంగా క్రిమినల్స్ అంతా కలిసి ఒక డార్క్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటారు. దానికి సంబంధించి 2 మర్డర్స్ దారుణంగా వాళ్ళ పద్ధతుల్లో చేయాలి. అప్పుడు మాత్రమే అందులో ఇన్వాల్వ్ చేస్తారు. దాంట్లో పాటు ఆర్గాన్స్ని చేయాలి అనేది, ఆర్గాన్స్ని తీసుకోవాలి. ఇట్లాంటి ఆర్గాన్స్ అన్నింటినీ కూడా అక్కడ ఈ ఆర్గాన్స్ని వాళ్ళకి హిలన్, బాలీవుడ్ యాక్టర్ అతను, హిలన్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కోటేశ్వర్లకి ఆ లిక్విడ్ నుంచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎక్కడ లేని పురుషత్వం, ఎక్కడ లేని యవ్వనం వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తెల్ని అంటుకుంటే మాసిపోయే బ్యూటీ క్వీన్స్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దాని యొక్క ఈ ఆర్గాన్స్ మర్డర్స్ వెనక మాఫియా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. సో ఈ సినిమా అంతా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద వ్యతిరేకంగా ఈ యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. హ్యూమన్ ట్రాఫికింగ్కి అంటే మానవ అక్రమ రవాణాకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి మనిషిగా హీరో ఇందులో పనిచేస్తాడు. అదేవిధంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి వ్యతిరేకంగా తను పనిచేస్తున్నాడు కనపడుతుంటుంది. సో అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించి దేశ భద్రత, అంతరంగిక భద్రత, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సినిమాగా ఇది మనం చూడొచ్చు. సో అట్లా చూస్తే పిల్లలు చూడొచ్చో చూడలేము చెప్పలేము. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాల్లో చాలా మర్డర్స్ అవన్నీ ఉంటాయి. అంటే సినిమాకి సంబంధించి అది సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చింది. సినిమాకి సంబంధించినట్టు సెన్సార్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. సరే పిల్లలు చూస్తారో చూడరో అది పర్మిషన్స్ మేము ఇష్టం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు కుటుంబ కథా చిత్రం చూడవచ్చు. అన్ని రకాల మసాలాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. సో సోదరులారా, సోదరిమణులారా, ఇంకా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వరుస కిల్లింగ్స్కి సంబంధించి అర్థం కాదు. దానికి అండర్ కవర్ ఆపరేషన్కి సంబంధించి ఆ టీం అంతా ఉన్నా కూడా హీరో దాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు, ఫీల్డ్లోకి వెళ్తాడు, పనిచేస్తుంటాడు. సో ఎట్లాంటి ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ బోర్డర్లో హిడ్మా లాగా ఫీల్డ్లో ఉండే చేస్తూ ఉంటాడు. సో అతను ఒక హీరో, హిడ్మా అనే అతను. మావోయిస్టులలో హిడ్మా హీరోనే, ఎందుకంటే దేశం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. అదే దేశం వ్యతిరేక కాదు. ఎవరి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. మావోయిస్టులతో ఒక సిద్ధాంతం, అదొక రాద్ధాంతం. లెఫ్ట్ పార్టీలో ఒక రాద్ధాంతం, సిద్ధాంతం. రైట్ పార్టీలో ఒక రాద్ధాంతం, సిద్ధాంతం. బీజేపీలో ఒక రాద్ధాంతం, సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీలో ఒక సిద్ధాంతం, రాద్ధాంతం ఉన్నాయండి, వాళ్ళు వెళ్ళకున్నాడు. సో అట్లా చూసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి జరిగే సైకో మర్డర్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా అడ్డుకట్ట వేసే పరిస్థితి కనపట్ల ఎక్కడ ఎవడు చేస్తాడో ఎవరికి తెలియదు. అందులోకి ఎంటర్ కావడానికి ప్రతి ఒక్కరు 2 మర్డర్లు చేయాలి. వీళ్ళంతా కలిసి ఒక 153 నుంచి 300 మంది ఉంటారు. సో వీళ్ళందరూ ఈ డార్క్ వెబ్సైట్లో హీరో కూడా 2 మర్డర్స్ చేసే విధానం వీడియో చేయాలి. వీడియో చేసి ఆ డార్క్ వెబ్సైట్కి పంపించాలి. ఆ 2 మర్డర్స్ పంపించినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో హీరో అందులో వెబ్సైట్లోకి ఎంటర్ కావడం కోసం, వాళ్ళ యాప్లోకి ఎంటర్ కావడం కోసం 2 మర్డర్స్ చేస్తాడు. వాటిని సెన్రీస్ క్రియేట్ చేస్తాడు. సో హీరో మర్డర్స్ అంటే ఆ సైకో బ్యాచ్ చేసే మర్డర్స్ వాళ్ళ పైశాచిక ఆనందం, దాని అల్టిమేట్ ఫ్రీడమ్ అంటారు. అది ఫ్రీడమ్ అంటే తినడానికి, తిండి, ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి, బట్ట అని మనం చెప్పుకుంటూ ఉంటాం. విద్యా, వైద్యం, ఉపాధి, అందరికీ సమాన అవకాశాల సమాజం కోసమని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇందులో ఈ హిలన్ తయారు చేసే టీమ్స్ ఏదైతే ఉన్నాయో అదంతా ఎవరిని పడితే వాళ్ళని చంపుతుంటారు. అయితే హీరో కూడా అందులో ఆ యాప్లో వాళ్ళని హంటింగ్ చేయడం కోసం ఇద్దరిని చంపుతాడు. హీరో చంపేటువంటి వ్యక్తులు మాత్రం
ఆ, వాళ్ళ క్రిమినల్స్ని చంపుతాడు. అంటే చిన్నపిల్లల్ని రేప్ చేసేటువంటి క్రిమినల్స్ని చంపుతాడు. సో ఆ విధంగా హీరో ఆ యాప్లోకి ఎంటర్ అవుతాడు. దానికంటే ముందు ఆ ఇంట్రాగేషన్లో పరిధిలో లేకపోతే దర్యాప్తు పరిధిలో తను దాన్ని చివరి మూలాల దాకా వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసుకుంటే రిటర్న్ అవుతాడు. అది క్లైమాక్స్ మనం చెప్పొచ్చు. సో ఇందులో యాక్షన్ సన్నివేశాలు మొదటి నుంచి చివరి దాకా ఇది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగలేదు అనడానికి వీల్లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు మొదటి నుంచి ఖచ్చితంగా నేను ఒక 10 నిమిషాల ముందే థియేటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ లాగా ఒక సైకో కిల్లర్స్ ఏదైతే ఉన్నారో మనుషుల్ని చంపేసి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ప్రాంతానికి పంపించి ఒక ల్యాబ్లకు పంపించి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్ని కెమికల్ని తయారు చేసి ఆ లిక్విడ్ కెమికల్స్ని ప్రపంచంలో ఉన్న ధనవంతులకు సంబంధించి పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ముసలి వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఆ ముసలి వాళ్ళకి సంబంధించి అంటారు కదా ఎనర్జీకి డ్రింక్ అంటారు కదా, అట్లా ఒక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు యవనస్తులుగా 60 ఏళ్ళోళ్ళు, 70 ఏళ్ళోళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళోళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్లంతా ఆ యవన రసం తాగి, అంటే ఆ యవనానికి వచ్చేటువంటి లిక్విడ్ తాగి అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ కనుసూపు మేరలో ఉన్నటువంటి అందగత్తెలను తీసుకెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి కార్యక్రమం ఒక ఎజెండాగా సాగుతుంది. ఇది ఒక మాఫియా. ఈ మాఫియాకి ఎట్లా అడ్డుకట్ట వేశాడు, దాన్ని ఎట్లా ఒకటి వేళతో పెకలించి వేశాడు, జేసీబీ ప్రొక్లైనర్ లాగా ఎట్లా పెకలించేస్తారు చెట్టుని, దారికి అడ్డంగా ఉన్న చెట్టుని ఎట్లా పెకలించేస్తారు, చెట్లు నాటాల్సిందే అదొక భాగం. కానీ నేను సందర్భం వచ్చింది టైమింగ్ కోసం చెప్తున్నాను. దారికి అడ్డంగా మొక్కలు నాటాల్సిందే ప్రతి ఒక్కళ్ళు తన జీవితకాలంలో సాధ్యమైన బర్త్డేలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, పిల్లల పుట్టినరోజులు, మహనీయుల జయంతులు, వర్ధంతులు, ముఖ్యమైన రోజుల్లో మొక్కలు నాటాలి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అది అట్లుంచితే పర్యావరణానికి సంబంధించి మళ్ళీ సందర్భంలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. చీడ పురుగులాగా తయారైనటువంటి అంటే చెట్టు దారికి అడ్డంగా ఉన్నప్పుడు ఎట్ట తీసేయాలని అట్లా ఒకటి వేళతో పీకేస్తాడు. సో ఆ టీమ్స్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి జెండా బాతి క్లైమాక్స్ని ముగిస్తాడు. సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో హీరో కోసం, హీరోకి ప్రాణాపాయం ఉందని తెలిసి ఎత్తుక్కుండా పోయే పాత్రలో హీరోయిన్ పవర్ఫుల్ పాత్రలో మనకి హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. సో ట్రూ లవ్ అంటారా, పవిత్ర ప్రేమ అంటారా తెలుగులో, అలా హీరోయిన్ నుంచి మనకి ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ట్రూ లవ్ ఈ యూత్కి సంబంధించి, అట్లా మాస్కు సంబంధించి, యూత్కి సంబంధించింది, ప్రేక్షకులందరికీ సంబంధించింది. ఇది కుటుంబ కథా చిత్రం. ఈ సైకో వర్షం చంపేవాళ్ళ దగ్గరికి తను ఎంటర్ అయ్యి అక్కడికి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళడానికి ముందు వాళ్ళ టీంకి సంబంధించి కొన్ని సిగ్నల్స్ పంపిస్తాడు. ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తాం. సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ అడవుల్లోకి తీసుకెళ్తాడు. అడవుల్లో తీసుకెళ్ళడానికి సంబంధించి తను కాలిస్తాడు. సిగ్నల్ లేనటువంటి ప్రాంతాల్లో అక్కడ సిగ్నల్ క్రియేట్ చేసి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేస్తాడు. ఆ విధంగా తను వరుసను చంపుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్స్తో సర్వనాశనం చేసి, సో ఆ విధంగా ఆ సైకో గ్యాంగ్ని, సైకో కిల్లర్స్ని, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ మర్డర్స్ని అడ్డుకట్ట వేస్తారు. మనం సహజంగానే అనుకుంటాము, మనం హాలీవుడ్ మూవీస్లో, ఇది బాలీవుడ్ రేంజ్లోనే ఉంటుంది, మన ఇండియా ఉన్నటువంటి టాప్ మోస్ట్ మూవీస్ లాగానే ఉంటుంది. చాలా భాషల్లో కూడా రిలీజ్ చేస్తే హ్యాపీ, సంతోషిస్తాం. ముఖ్యంగా తెలుగు హీరో మరిన్ని భాషల్లో మన హీరోని చూస్తున్నారంటే స్వాగతిద్దాం. సో ఇది ఇండియా లెవెల్లో చూడదగిన పాన్ ఇండియా సినిమా అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో దాంతోపాటు ఏదైతే ఉన్నదో హాలీవుడ్ సినిమాల కంటే అమెరికా వరల్డ్లో టాప్ అనుకుంటాం కదా, హాలీవుడ్ మూవీస్కి తగ్గకుండా ఈ మూవీ ఉన్నదనేది, వరల్డ్ లెవెల్లో జరిగేటువంటి దారుణాలని హీరో ఎక్కడి నుంచే కట్ చేసి ఎక్కడి నుంచే సమూలంగా నిర్మూలించి, ఆ విధంగా సైకో కిల్లర్స్ని, సైకో గ్యాంగ్స్ని, హ్యూమన్ ఆర్గాన్స్ ఏదైతుందో మనుషుల్ని చంపి, ఒక సైకోలాగా చంపి, ఒక మానసిక రోగిలాగా చంపి, సైకో మర్డర్స్కి అడ్డుకట్ట వేసి ఆ టీమ్స్ అన్నింటినీ సర్వనాశనం చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి తను జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళడానికి కూడా కారణం ఉంటుంది, వీళ్ళ యొక్క వారసుడు అక్కడ అందులో ఉంటాడు. ఆ వారసును జైలుకి వెళ్ళి చంపేస్తాడు. అంటే పోలీసులే వాళ్ళే ఆ క్రిమినల్ టీమ్స్ పెట్టుకోవటం, అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. సో అంటే జైల్లో ఉండి సేఫ్టీగా సర్వసౌఖ్యాలు అనిపిస్తున్నటువంటి హీలని యొక్క కుటుంబ సభ్యుడిని కూడా అక్కడికి వెళ్ళి, సో వాడు బయటకు వస్తే వారసులు అవుతారు కాబట్టి కుటుంబ సభ్యుని కూడా చంపేసి, సో చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవటం అంటారు. చట్టం తన పని తాను చేసుకొని పోనప్పుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవటం తప్పేం కాదని చెప్పేసి న్యాయం, సత్యం, ధర్మం, న్యాయం చెప్తా ఉంది. ఆ విధంగా ఈ సినిమా అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఈ సినిమా అందరికీ మెచ్చుతుంది. ఆ విధంగా మీ సమయము, డబ్బులు వృధా కావు. ఖచ్చితంగా ఈ మూవీని చూసే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా ముందుగా మూవీకి వెళితే ఇంకా మంచిది. ఆ విధంగా తెలియజేసుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ సినిమాకి సంబంధించి
నేను 5 మార్కులకి 4.5 మార్కులు నేను ఇచ్చటే తక్కువ, అసలు నేను జనరల్గా తక్కువగా ఇస్తాను. ఈ సినిమాకి 5 మార్కులకి 4.5 మార్కులు ఇస్తున్నాను. పాటలు, ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు చూడాల్సిందే, ఎంత చెప్పినా తనివి తీరదు. సో హీరో నాని ప్రేక్షకుల్ని కుర్చీల్లో ప్రశాంతంగా కూర్చొనేవాడు, భావోద్వేగాలకు లోనవుతారు. ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది. సో నవరసాలు ఉన్నాయి. సో ఇందులో హీరో సమాజంలో సంఘ విద్రోహ శక్తులకి సింహస్వప్నంగా మనకు అనిపిస్తాడు. ఆ విధంగా ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూని తెలియజేసుకుంటున్నాను. సో ఇది వ్యక్తిగతంగా నా కోణంలో అనేది నేను తెలియజేసుకున్నాను. ఇప్పటికే ఇది నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు 5కి 4.8 మార్క్స్, అంటే 5కి 5 మార్కులు జనరల్గా 5 ఇస్తుంటారు ఇటు సినిమాలకు సంబంధించి. మరి ఎందుకో అది ట్రెండ్, మళ్ళీ ఇంకో సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని మీద స్టడీ చేసి చెప్దాం. 5 మార్కులు రేటింగ్ ఇస్తారు. 5కి 5 కట్ ఆఫ్, 5కి 4.8, 4.6 అట్లా వస్తూ ఉన్నాయి కట్ ఆఫ్ మార్క్స్. అంటే 5 మార్కులకి 4.6 నుంచి 4.8 మార్కులు వస్తున్నాయి ఈ మూవీకి సంబంధించి రివ్యూస్లో. సో ఈ సినిమా ఖచ్చితంగా తప్పకుండా చూడండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ. తప్పకుండా ఈ మూవీ చూడండి. ఈ వేసవి కాలంలో చల్లన చిరుజల్లుల, ఎడారిలో ఓయాసిస్లా, మండుటెండల్లో చెరువులాగా, కుంటలాగా, అంటే నీళ్లు ఉంటాయి కదా, అట్లా మలయ మారుతంలాగా ఉండేటువంటి మూవీ తప్పకుండా చూడండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అని అన్నారు.